వరంగల్లోని నయీం నగర్ బ్రిడ్జిను స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించామని అన్నారు మేయర్ గుండు సుధారాణి. స్మార్ట్ సిటీ నిధులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు సకాలంలో చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాటాతో బ్రిడ్జి నిర్మించామని సుధారాణి తెలిపారు. దీన్ని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని చూడడం దారుణమంటున్న మేయర్ గుండు సుధారాణితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నయీం నగర్ పై నిర్మించినటువంటి పెద్దమోరి బ్రిడ్జి ఏదైతే ఉందో దానిపైన నిధుల రగడ కొనసాగుతుంది. అసలు దీన్ని నిర్మించింది ఎవరు అనేటువంటి దాని మీద ఇటు పరస్పరం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తాము నిర్మించామని గొడవ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మేయర్గా ఉన్నటువంటి గుండు సుధారాణి ఉన్నారు. వారేం చెప్తారు వాడి మాటల్లో తెలుసుకుందాం. మీరు గతంలో నుంచి కూడా మేయర్గా ఉన్నారు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి ఎవరు నిర్మించారంటే మీరేం చెప్తారు? ఇవి స్మార్ట్ సిటీ నిధులు 8.5 crores తోటి ఈ నిధులని 2022లో శాంక్షన్ అయినాయి. కానీ అప్పటి నుంచి కూడా ఈ పనులు మొదలు పెట్టలేదు. ఈ పనులు మొదలు పెట్టకపోవడం వలన కేంద్రము ఏవైతే పనులు మొదలు కాలేదో ఆ నిధులను వెనక్కి తీసుకుంటామని కేంద్రము అవి ఇవ్వడానికి సిద్ధంగా లేము అంటే అప్పుడు మా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు కేంద్రంతో మాట్లాడడం, ఈ నిధులన్నీ కూడా కంటిన్యూ చేయమని మా ముఖ్యమంత్రి గారు కోరడం వలన ఈ నిధులు వచ్చినాయి. నెక్స్ట్ 6 నెలల కాలంలోనే వచ్చిన వెంటనే ఇక్కడ వైడనింగ్ చేయడం కానీ, ఇక్కడ 114 స్ట్రక్చర్స్ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలను కన్విన్స్ చేసి వైడనింగ్ చేయడం కానీ, ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా కార్పొరేషన్ అధికారులతో కానీ, ఎన్హెచ్ గారులతో కానీ, కలెక్టర్తో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ 6 నెలల కాలంలోనే పూర్తి చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి విమర్శ చేయడం తగదు. అయితే ఆయన కొన్ని పత్రాలు తీసుకొచ్చారు. 2023కు సంబంధించినటువంటి పత్రాలు ఆయన చూపించారు. అప్పుడు నిధులు శాంక్షన్ అయినట్టు ఆయన చెప్తా ఉన్నారు. తమ ముఖ్యమంత్రి ఏమంటున్నాము 2020లో శాంక్షన్ అయినాయి, కానీ 2023 వరకు పూర్తి చేయకపోవడం వల్ల 2024 ప్రభుత్వం ఏదైతే 2024లో వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిధులన్నీ వెనుకబోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఈ నిధులు వెనుకపోకుండా చూడడం వల్లనే ఈ రోజు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అంటే స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కేంద్రము రాష్ట్రము 50-50%. ఒక్క కేంద్రమే కాదు, కేంద్రము రాష్ట్రము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని కేంద్రంతో మాట్లాడడం వల్లనే ఈ నిధులు వెనుకపోలేదు. అదే కనుక వెనుకపోయినట్టయితే ఈ అప్పుడు శాంక్షన్ అయినా ఎప్పుడు శాంక్షన్ అయినా నిధులు అయితే ఉండకపోయేది కదా. మరి బీఆర్ఎస్ ఏంటి తామే తెచ్చాము నిధులని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. తెచ్చినప్పటికీ నిధులని సంపూర్ణంగా ఫుల్ అవుట్కమ్ ఏంటిదన్నది ఇంపార్టెంట్. ఎనీథింగ్ వినియోగించడం అవుట్కమ్, అది వినియోగించుకోకపోతే వెనకపోయేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు దాన్ని ఇనిషియేట్ తీసుకొని వినియోగించడం వల్ల ఇవి ఉన్నాయి. స్మార్ట్ సిటీ నిధులు కానీ సర్టన్ టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్లో మనం చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు సమస్యను తీసుకుపోవడం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఎంత రిలీజ్ అయ్యాయి స్మార్ట్ సిటీకి సంబంధించి ఈ బ్రిడ్జి నిధులే కాకుండా ఇంకెంత? దీనిది 8.5. మిగతా అన్ని ఉంటే మిగతా అన్ని కూడా ఏదైతే ఉన్నదో నడుస్తూనే ఉంటాయి. ఇది గుండు సుధారాణి గారి అభిప్రాయం, మేయర్ గారి అభిప్రాయం. ఆమె గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆమె మేయర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా మేయర్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఇవి స్మార్ట్ సిటీ నిధులు ఏ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 50-50 ఇచ్చి నిర్మించినటువంటి నిధులు. ఈ నిధులు అవి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఖర్చు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని చొరవ చూపి ఖర్చు చేయడం వల్లనే ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి నిర్మాణం జరిగిందని ఆమె చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి బ్రిడ్జి అని గుండు